పుత్రా, ఆశీర్వాదమైన సందేశం చెబుతున్నటువంటి ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకు. పుత్రా, నీవు చింతకు గురికాకు. నిన్నెవరూ గుర్తించి ప్రశంసించకపోయినా నేను చెబుతున్నా, నీవు ఎంతో ప్రత్యేకమైన వాడివి. నీవు నా దృష్టిలో ఉన్నావు. నీలో ఉన్నటువంటి బలాన్ని నీవు పూర్తిగా గుర్తించడం లేదు. కాని నీవు అన్ని విధాలుగా శక్తివంతమైన వాడివి. నీవు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నావు. కాని నా ఆశీర్వాదంతో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఇకపై నీకు అందించే ప్రతి కార్యము విజయవంతం అవుతుంది. పుత్రా, ప్రతి దుఃఖానికి ఒక ముగింపు వస్తుంది. మిగతా ప్రపంచం నీవు మరచిపోయినా, నిరుత్సాహపడినా నేను మాత్రమే నీతో ఉన్నాను. నువ్వు చేసిన త్యాగాన్ని, సేవను నేను గమనిస్తూ ఉన్నాను. ఇప్పుడు నీవు వెనక్కి తగ్గవద్దు, ముందుకు సాగు. నువ్వు చేసిన శ్రమ ఫలించబోతోంది. ఎవరైతే నీకు అపకారం చేశారో వారు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నీ గెలుపుతో ప్రపంచం ఆశ్చర్యపోతుంది. నేను చెబుతున్నాను, నీ మీద అన్ని ఆరోపణలు తొలగిపోతాయి. పుత్రా, నా యొక్క ఆశీస్సులు నీవు సంపాదించాలి అనుకుంటే నమ్మకంతో నీ మనస్సు యందు నన్ను ప్రార్థన చేయి. గతంలో చేసినటువంటి పొరపాటులు మరచిపో. ఇప్పుడు నిర్ణయం తీసుకో. జీవితంలో సమస్యలు వస్తేనే కొత్త మార్గాలు తెరుస్తాయని గుర్తుపెట్టుకో. నీ కన్నీళ్లు ఇప్పుడు నా పాదాల వద్ద ముత్యాల్లా మారుతాయి. పుత్రా, నీవు ఎంత కష్టపడినా ఫలితం రాలేదని అనుకుంటూ ఉన్నావు. అదే యథార్థ కర్మ. ఆ యథార్థ కర్మే నీకు నేను ఇవ్వబోయేది ధనంగా దారి తీయబోతోంది. నీ ప్రయత్నాలు వృద్ధి, శాంతి, సంపదగా మారుతాయి. విశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగు. ఇప్పటి నుండి ప్రతిరోజు నీ జీవితాన కొత్త విజయాలకు మార్గదిశగా పయనించబోతోంది. సంక్షిప్తంగా ఈ సందేశాన్ని మనసు పెట్టి పాటించు. నీ ప్రార్థనలు ఫలిస్తాయి. నా యొక్క ఆశీస్సులతో కొత్త ఆత్మవిశ్వాసాన్ని సాధించు. సందేహాలు, భయాలు అన్నీ తొలగిపోతాయి. ఈ సంవత్సర కాలం ముగిసే లోపు నీవు ఊహించని స్థాయిలో విజయం, ఆనందం, శాంతిని పొందుతావు. నీవు నాపై నమ్మకాన్ని నిరంతరం ఉంచు. ప్రతి అంధకారానికి ఒక ముగింపు ఉంటుంది. ఆ తరువాత వెలుగే నీ జీవితాన కమ్ముకుంటుంది. పుత్రా, జాగ్రత్తగా విను. జీవితం సర్వనాశనమయ్యే పరిస్థితులు ఒక్కసారిగా రావు. నీలో తెలియకుండానే పెరిగే కొన్ని లక్షణాలు, కొన్ని చెడు అలవాట్లు కారణంగానే నీ యొక్క భవిష్యత్తును చెడగొడతాయి. ముఖ్యంగా ఈ 3 లక్షణాలు ఉంటే జీవితం పూర్తిగా నశించిపోతుంది. ఆ 3 ఏమిటి అంటే అలసత్వం, కోపం మరియు దురాశ. ఇవి మనిషిని క్రమంగా లోపల నుండి ఖాళీ చేస్తూ చివరకు బూడిదను చేస్తాయి. అలసత్వం అనేది మనిషి శత్రువులలో అతి పెద్ద శత్రువు. అలసత్వం అంటే పనిని రేపటికి వాయిదా వేయడం, ఇప్పుడే ఎందుకు, తరువాత చేస్తాను అని అనుకోవడం. అది క్రమంగా జీవితాన్ని పాడు చేస్తుంది. ఈ రోజు చేసిన చిన్న ప్రయత్నం రేపు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. కాని అలసత్వం వల్ల ఆ ప్రయత్నం అనేది ఆగిపోతుంది. పుత్రా, అలసత్వం కలవాడు ఎటువంటి ప్రతిభావంతుడైనా ఎన్ని అవకాశాలు ఉన్నా వాటిని వృధా చేసుకుంటూనే ఉంటాడు. ఎలా అయితే ఒక విత్తనాన్ని సమయానికి నాటకపోతే చెట్టు ఎలాగైతే రాదో, అలాగే సరైన సమయంలో
కృషి చేయకపోతే విజయము కూడా అలాగే రాదు. పుత్రా, నేటితో ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. తరువాత మరలా కలుసుకుందాం.